తెలంగాణలోని పలు జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోయాయి. రోడ్లపై పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోయాయి. రోడ్లపై పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ టు శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారిపై దట్టంగా పొగమంచు అలుముకోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది కదా, దట్టంగా పొగమంచు కూడా కమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మమత, నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు మంచు దుప్పటి కప్పుకుందని చెప్పవచ్చు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగాతో పాటు ముఖ్యంగా హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి పైన అసలు వాహనాలు కనిపించకుండా పూర్తి స్థాయిలో మంచు కప్పుకొని ఉంది. పొగమంచు ఉండడంతో వాహనం ఎదురుగా వస్తుంటే అసలు కనిపించట్లేదని చెప్పేసి వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఒకటి కాకుండా ముఖ్యంగా నల్లమల్ల ప్రాంతమైనటువంటి అటవీ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పొగమంచు కమ్ముకొని ఉండడంతో అక్కడికి వెళ్లే వాహనాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా చలి తీవ్రత పెరుగుతా ఉంది. ఈ రోజు ఏకంగా తెల్లవారుజాము నుంచే కూడా 8 గంటల సమయం అయినప్పటికీ కూడా సూర్యోదయం అంటే సూర్యుడే కనిపించకుండా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా పొగమంచుతో కప్పబడి ఉన్నాయి. ఎటు చూసినా గానీ ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మొత్తంగా చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా పూర్తిగా చలితో పాటు పొగమంచు కప్పుకొని ఉంటుంది. వాహనదారులు ఇబ్బంది పడడంతో పాటు బయటికి రావాలంటే ప్రజలు జంకే పరిస్థితికి వచ్చింది. రాత్రి పూట అయితే 7-8 గంటలకే చలి తీవ్రత స్టార్ట్ అవుతుంది. తెల్లారేసరికి ఉదయం 7-8 గంటల వరకు కూడా చలి తీవ్రత తగ్గకపోవడంతో మరి కొంతకాలం ఇట్లానే ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు అయితే దట్టమైన పొగమంచు ఉండడంతో వాహనదారులు అయితే ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.